మీ ప్రయాణం చాలా ఎక్సైటింగ్గా, చాలా ఎనర్జెటిక్గా హిట్ మీద హిట్ ఎలాగిచ్చారో, తర్వాత ఓకే ప్రతి కెరీర్లో ఉన్నట్టుగానే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి వాళ్ళకు ఉన్నట్టుగానే మీకు ఉన్నాయనుకోండి. బట్ ఇప్పుడు మళ్ళీ అగధ అనే ఒక మిస్టికల్ థ్రిల్లర్ బ్రహ్మాండమైన ఇంట్రెస్ట్, మొన్న టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటే మీ కెరీర్ మీద మీరే వ్యాఖ్యానించుకుంటే, నేను వ్యాఖ్యానించడం కాదు, నాట్ యాజ్ ఎ థర్డ్ పర్సన్, మీరు పర్సనల్గా మాట్లాడాలంటే మీ కెరీర్ గురించి ఒక ప్రొడ్యూసరు, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఏం మాట్లాడతారు? ఒకటే వర్డ్ అండి దీనికి, రోలర్ కోస్టర్ రైడ్. అంటే రోలర్ కోస్టర్ రైడ్ అంటే తెలుసు మీకు, పార్క్స్, థీమ్ పార్క్స్కి వెళ్తే అవును, దాంట్లో ఎక్కితే చూడండి అరుస్తూ ఉంటారు, పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో అటువంటి లైఫ్ నాది. సో అందులో ఆ కేక అనేది కామన్. ఆపండ్రో బ్రహ్మానంద అది డౌన్కి వెళ్ళినా పైకి వెళ్ళినా కేకే అది. అందువల్ల నా కెరీర్లో అప్స్ ఉన్నా కేకే, డౌన్ ఉన్నా కేకే. అందువల్ల ఒక వర్డ్లో చెప్పాలంటే దట్స్ మై లైఫ్. అండ్ ద లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ మీరు కూడా చూడడం లైఫ్ కాదు కదా, 100%. ఎవరైనా అందులో ఏంటంటే కొంచెం పాపులర్ ఫిగర్స్కి బయటకు వస్తుంది, అరే పాపం దెబ్బతిన్నారా ఈ సినిమా, లేకపోతే ఇంకోటి అయిందా, ఆయన సడన్గా డ్రాప్ అయిపోయారా ఎవరైనా అనేది వస్తుంది తప్ప బయట ఎంతో మందికి జరుగుతూ ఉంటాయి ఇలాగా. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ టైమ్, అండ్ ఐ బిలీవ్ ఇన్ మనం ఎంత గట్టిగా ఆలోచించి ఈ కథని దమ్ము పట్టి ఏదో ఒకటి చేయాలని అనుకున్నా కూడా ఒక్కోసారి ఆ కథ కుదరదు. మనకి లోపల ఎక్స్పీరియన్స్తో ఉన్న ఫ్యాక్టర్ వల్ల మనకి కొంత తెలిసిపోతూ ఉంటుంది, ఇంకా కుదరలేదు, ఏదో చేయాలి, ఎండింగ్ బాగాలేదు, ఎండింగ్ బాగపోతే ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండంగా తీసిన సినిమా సడన్గా యావరేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగా దేవీపుత్రుడు అనే సినిమా జరిగిందా, ఎంత ట్రై చేసినా క్లైమాక్స్ నాకు కరెక్ట్గా వర్కౌట్ కాల. అండ్ ఫ్యూ ఫిల్మ్స్ లాస్ట్ మినిట్లో, కొన్ని ఫిల్మ్స్ మనసంతా నువ్వు ఇలాంటి ఫిల్మ్ లాస్ట్ మినిట్లో మంచి థింగ్స్ అన్నీ జరిగినాయి, మంచి థింగ్స్ స్క్రిప్ట్లో లేనిది కూడా వర్కౌట్ అయిపోయి కొన్ని. అప్పుడు అది అమ్మ పలకడం అంటారు కదండి. సో అది ఇట్స్ ఓన్లీ యునో సంథింగ్ లైక్ ఇట్స్ కాల్డ్ టైమ్ ఆర్ సంథింగ్ గాడ్. అది నాకు నమ్మకం అనేది, బాగా నాకు ఎక్కువ నమ్మకం అది. సో వెన్ వి ఎంజాయ్డ్ అవర్ టైమ్, లైక్ వర్కింగ్ హార్డ్ ఫర్ హిట్ ఆర్ ఫ్లాప్, వర్కింగ్ హార్డ్ ఈజ్ మ్యాండేటరీ అంటే కామన్ ప్యాటర్న్. ఇట్స్ జస్ట్ ఎ ప్యాటర్న్. ఎంత కష్టపడ్డావు, ఎంత రాత్రి 3:30కి లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3:30 లేచి చేసావా, 6:30 వరకు చేసావా, 7:30 వరకు చేసావా, రాత్రి 1 గంట పడుకున్నావు, గంటే పడుకున్నావు, ఇదంతా మ్యాండేటరీ. మన మైండ్, మన టైం బాగున్నప్పుడు, నేను టైం మీద తోసేస్తున్నాను కదా, టైం బాగున్నప్పుడు మన మైండ్ రిలాక్స్ అయిపోద్ది. 6:30కే లెగుస్తాం, 7ంటికే లెగుస్తాం, 8ంటికే లెగుస్తాం. కొట్టాలి అనేది దేవుడు రాసి పెట్టుంటే మనం పొద్దున్నే 3:30 లెగుస్తాం. ఆ భయం, కొట్టాలి ఈ సినిమా అని భయం, అది ఎందుకు కలుగుతుంది, ఎందుకు కలగదు అనేది అది నిమిత్త మాత్రంలో మనం అంటే ఆడించే అంటే మనం చూడండి, మామూలుగా ఆడిస్తారు చూడండి, ఆడించే కైండ్ ఆఫ్ వేర్ ఆల్ జస్ట్ లైక్ గాడ్ ఆడించే ఇది తప్ప మనం ఎప్పుడు చేయాల్సిన పని మనం చేస్తూనే ఉంటాం. మనం ఒకసారి పెద్ద హిట్స్ వరుసగా వస్తాయి, ఒకసారి ఫ్లాప్ అవుతాయి, ఒకసారి ఆపేస్తాం సినిమాలని. ఎంత ప్రయత్నించినా కూడా ఇదే లైఫ్, దిస్ ఈజ్ లైఫ్. అఫ్ కోర్స్ మీరు చెప్పింది అంటే మన వాళ్ళు ఇన్ జనరల్గా మన ఊళ్ళల్లో ఇలా మాట్లాడితే దాన్ని మిట్ట వేదాంతం అంటారు, లేదా ఫిలాసఫీ. ఫైనల్గా వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని వెస్టర్నర్సే చెప్పిన మాట అది. కానీ మీరు శత్రువు, పోలీస్ లాకప్పు 2 పెద్ద హిట్లు ఇచ్చి వెంటనే స్ట్రీట్ ఫైటర్, ఏం జరిగింది? యంగ్స్టర్స్ మనం అప్పుడు ఆ టైంలో యంగ్స్టర్స్, అప్పుడు మీరు పార్ట్ ఆఫ్ ది ట్రావెల్ కదా, పార్ట్ ఆఫ్ ద ట్రావెల్, కొంచెం ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ట్రావెల్ ఉన్నారు కాబట్టి. సో ఆ యంగ్ మైండ్ సెట్ ఉంటుందంటే ఇవాళ చాలామంది నేర్చుకోవాల్సిన థింగ్స్ చెప్తున్నాను. ఇవాళ ఎనీ ప్రొడ్యూసర్ హూ హెస్ కమ్ అవుట్ యంగ్స్టర్, నేను 25th ఇయర్లో స్టార్ట్ చేశాను. ఎనీ డైరెక్టర్ హూ కమ్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఫస్ట్ హిట్, సెకండ్ హిట్ రాగానే ఫస్ట్ ఒళ్ళు కొవ్వెక్కుతుంది, అది గ్యారంటీ. అక్కడి నుంచి వాళ్ళకి ఓహో నాకు అన్ని సక్సెస్లే వస్తాయి, నేను ఏదైనా సక్సెస్ అయితే ఇస్తాను నెక్స్ట్, నాకంటే గొప్పోడు లేడని అనుకుంటే నేను అనుకున్నాను. ఇందులో తప్పు నాదే. ఆ
కైండ్ ఆఫ్ అహంకారం, ఆ కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్ అంతా కూడా సక్సెస్ఫుల్ కలుగుతుంది. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ చూస్తుంటాం మనం. అవును. ఇప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ చేసినప్పుడు తప్పులు తక్కువ చేస్తాం. తప్పులు మన చేతిలో లేవు, చేయడం చేయకపోవడం లేదు. తప్పులు తక్కువ చేస్తాం. ఇలాగా ఇప్పుడు ఈ సినిమా నేను తీసిన సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఏదో నెక్స్ట్ ఇంకో ఫిల్మ్ చేస్తున్నాం, ఇది హిట్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. అదేలే. ఇది తీసినంటే నేను 3 సూపర్ హిట్లు వరుసగా, ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే వద్దంటున్నా బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా కూడా పౌర్ణమి జనం క్షమించలేదు. చూసేద్దాం ఎంఎస్ రాజు సినిమా, క్షమించరు. ఎక్కడో ఏదో మనం చేసిన హార్డ్ వర్క్ అదే, ఏదో లోపం ఉంటుంది. అంటే 10 సార్లు 10 మందిని అడుగుతూ ఉంటాం ప్రతి సినిమా, ఇది కరెక్టా యా ఉంటుంది. ఇక్కడ 3 సినిమాలు హిట్ తర్వాత రిలాక్స్ అయి ఉంటుంది మైండ్. సో కావాల్సిన వాళ్ళు అడగడం మానేసి ఉంటాం. మేబీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, ఇది కరెక్ట్ అని. ఒక్క మనిషి విల్ చేంజ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అంటే నాకు రాదని కదా, నేను స్టోరీ నేనే చేసుకుంటాను అన్ని. కానీ దే షుడ్ బి ఫ్యూ పర్సన్స్ అరౌండ్ అస్ హూ ఆర్ ఫ్రాంక్. అంటే ఒక్కటి ఇది అంత కరెక్ట్ కాదేమోనండి అని ఒక మాట అన్నారనుకోండి, ఏంటండి కరెక్ట్ కాదు అని మనం 3 సక్సెస్లు 4 సక్సెస్లు వరుసగా వచ్చినప్పుడు గబుని అంటాం. కానీ అది మనం ఆలోచించగలిగితే, అనేసిన తర్వాత కూడా ఆలోచించగలిగితే ఎందుకని అడుగుతున్నాను. ఒకసారి అటు ఇటు తిరిగి ఆలోచించి వచ్చి మళ్ళీ ఆలోచించగలిగితే అలా సక్సెస్ఫుల్ మళ్ళీ తీసేవనుకుంటున్నాను నేను. వినడం మానేస్తాం ఒకసారి. శత్రువు పోలీసు లాగా తర్వాత అవ్వచ్చు, వరుస ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల తర్వాత అవ్వచ్చు, ఎక్కడో మాట వినడం మానేసి ఉంటాం. అవి పాఠాలు అంచేత. కాదు మానేసి ఉంటాం, కాదు మానేసారా అది నాకు గుర్తులేదండి. ఇక చేయవలసిన హార్డ్ వర్క్ చేసాం, రాత్రి కూర్చుని మళ్ళీ అదే పేపర్ తీసుకుని రాయడాలు, మళ్ళీ ఆర్డర్ రాయడాలు అన్నీ అంతే. ఆర్డర్ రాయడం వల్ల, ఇది చేయడం వల్ల అది కాదండి. వీ నీడ్ ద రైట్ పర్సన్స్ అరౌండ్ అస్. కరెక్ట్. సమ్ పర్సన్స్ 1, 2, 3 ఎనీబడి. లైక్ నా కెరీర్లో నేను దాసనారాయణరావు గారిని చూశానండి ఫస్ట్ టైం. మా నాన్నగారి సినిమా ఎమ్మెల్యే గోడల సినిమా తీసినప్పుడు నేను చూశానండి. గొప్ప మనిషి, 100 సినిమాలు అయిపోయినాయండి అప్పటికి. హీ హ్యాడ్ 8 పీపుల్ అరౌండ్ హిమ్. 8 పీపుల్. ఆయన ఎక్కడో కూర్చుంటే నన్ను కూడా మా నాన్నగారు తీసుకెళ్ళారు. అప్పుడు మరీ లాగులు కాదు కానీ కొంచెం ప్యాంట్లు వేసుకున్న రోజులే. మా నాన్నగారు తీసుకెళ్ళారు, రాయప్రాజ్ గారు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో వీజీపీలో ఎక్కడో డిస్కషన్ జరుగుతుంది. నేను అప్పుడు ఏమి స్టోరీ డిస్కషన్ వెళ్ళినప్పుడు చూడాల. ఆయన ఒక ఐస్ క్రీమ్ క్యాన్ పెద్దది ఇంతది తీసుకొని తింటున్నారు చక్కగా, లుంగి వేసుకొని మధ్యలో కూర్చొని. మిగతా రాజుల గొలులాగా పెద్ద పెద్ద రచయితలు అండి, అంత పెద్ద రచయితలు మీకు తెలుసు. ఇప్పుడు అన్ని పేర్లు మనం చెప్పాలి. ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు, ఈ సీన్ చెప్పారు ఈయన. నేను ఎక్కడో కూర్చున్నా పక్కన మూలన. అప్పుడు నన్ను ఎవరు కూడా ఎంఎస్ రాజు ఇలా ఉంటాడు, ఇలాగ అవుతాడు కూడా ఎవరు తెలియదు. ఇలా కూర్చుంటే అన్నీ కూడా వింటా ఆయన ఏదో చెప్పారు సీను. అన్నీ ఒక్కొక్కరు ఒకటి మాట్లాడతారు. ఆయన వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. సరే కాసేపు నిద్రపోయి చెప్తాను. నేను వింటున్నా ఇదంతా. ఆ తర్వాత నేను వచ్చి కూర్చున్న తర్వాత ఆయన నిద్రపోయారు, లెగిశారు. మళ్ళీ లెగిసిన తర్వాత వీళ్ళంతా వచ్చారు రూమ్లోకి. వీళ్ళు వచ్చేలోపు నన్ను పిలిచారు. ఏంటి రాయప్రసాద్ అబ్బాయి? అవునండి. ఇందాక అంతా విన్నావు కదా, నువ్వేంటని అడిగారు నన్ను. నేను ఎవరిని? ఆయమే బచ్చా. అవును, ఆయన ముందు బచ్చవే. నాకు చెప్పాలి లేదో తెలీదు, ఏదో చెప్పాలని, ఏదో ప్యాషన్ ఉంది చెప్పాలని నాకు అనిపించింది చెప్పాను నేను. అది తీసుకున్నారో లేదో నాకు తెలీదు. సో దట్ ఈస్ కాల్డ్ ఆస్కింగ్ పీపుల్. దట్ ఈస్ వై అన్ని హిట్లు, 100 సినిమాలు హిట్లు, ఏ సక్సెస్లు అండి. అలా ఉండగలిగిన రోజు ఇవాళ ఒక దర్శకుడు కానీ, ఒక నిర్మాత కానీ, ఒక యాక్టర్ కానీ మన అనుకుందే కరెక్టు అనేది కాకుండా చుట్టూ ఉన్నాడు, మళ్ళీ చుట్టూ ఉన్నాడు కొంతమంది ఒకసారి రాంగ్ చెప్పచ్చు. అవును, మన కన్విక్షన్ మనకు ఉండాలి. సో దట్ మేక్స్ ఏ మ్యాన్ అప్ అండ్ డౌన్ అనేది. అందుకని నేను మీకు రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాను.